హా, ఒక ఫేమస్ కోట్ ఉంది. భయం ఎప్పుడూ నిజం కోసం ఎదురుచూడదు. నిజం తన బూట్లు తొడుక్కునే లోపే ఆ ఆ భయం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది అంటారు. అవును. భయం ఎప్పుడూ తన స్వంత నిజాన్ని సృష్టించుకుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. అసలు ఒక సమాజంలో భయం వేళ్ళూనుకున్నప్పుడు అది ఎంతటి వినాశనానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ వాక్యం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఈరోజు మన డీప్ డైవ్లో 1931లో ఫ్రిట్జ్ లాంగ్ అనే ప్రముఖ దర్శకుడు తీసిన ఎం అనే క్లాసిక్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. రైట్. ఈ ఎం సినిమా అనేది కేవలం ఒక పాతకాలపు క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు. సమాజం భయంతో వణికిపోతున్నప్పుడు మనుషుల్లో దాగి ఉన్న జంతు స్వభావం ఎలా బయటకు వస్తుందో చూపించే ఒక అద్భుతమైన అద్దమని చెప్పచ్చు. ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనం ఒక విషయం స్పష్టం చేయాలి. ఈ డీప్ డైవ్లో మనం కథను పూర్తిగా వివరించడం లేదా ఆ ముగింపును చెప్పడం మన ఉద్దేశం కాదు. అవునవును, అదైతే కాదు. బేసిక్గా ఈ సినిమాను ఒక కేస్ స్టడీగా తీసుకుని సమాజంలో భయం ఎలా వ్యాపిస్తుంది, అలాగే ఈ గుంపు భావన, అదే మన మాబ్ సైకాలజీ అనేది న్యాయాన్ని ఎలా తుంగలో తొక్కుతుంది అనే విషయాలను విశ్లేషిద్దాం. దాంతో పాటు విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు ఉత్పన్నమయ్యే నైతిక సందేహాలు అంటే మోరల్ కాంప్లెక్సిటీస్ గురించి కూడా మనం లోతుగా చర్చిద్దాం. ఈ చర్చను ప్రారంభించడానికి ముందు ఈ సినిమా ఏ పరిస్థితుల్లో తెరకెక్కిందో అర్థం చేసుకోవడం చాలా అవసరం. అంటే ఆ వీమర్ రిపబ్లిక్ కాలం నాటి పరిస్థితులా? ఎగ్జాక్ట్లీ. 1931 నాటి జర్మనీ పరిస్థితిని మనం ఒకసారి ఊహించుకోవాలి. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పడిన వీమర్ రిపబ్లిక్ కాలమది. అప్పటికే జర్మనీ తీవ్రమైన ఆర్థిక మాంద్యం, రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోంది. నేనెక్కడో చదివాను, ఆ టైంలో ద్రవ్యోల్బణం ఎంతలా ఉందంటే ఒక బ్రెడ్ ముక్క కొనడానికి కూడా సంచుల కొద్దీ డబ్బులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేదట కదా. అవును, అక్షరాలా అదే పరిస్థితి. ఈ ఆర్థిక అస్థిరత ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావాన్ని, సామాజిక ఆందోళనను నింపింది. ప్రభుత్వ వ్యవస్థలపై, అలాగే పోలీసులపై ప్రజలకు నమ్మకం సన్నగిలుతున్న సమయమది. రైట్. సరిగ్గా ఇలాంటి ఒక అస్థిరమైన సమాజంలో ఒక సీరియల్ కిల్లర్ పిల్లలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాడనే వార్త వస్తే అది ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అప్పటికే పీపాలాగా పేరడానికి సిద్ధంగా ఉన్న సమాజంలో ఈ కిల్లర్ వార్త ఒక నిప్పు రవ్వలా పనిచేసిందన్నమాట. ఇక్కడ నాకు ఆసక్తిని కలిగించే అంశం ఒకటుంది. అదేంటి? సాధారణంగా భయాన్ని చూపించడానికి సినిమాల్లో రక్తం, కత్తులు లేదా అరుపులు చూపిస్తారు కదా. కాని ఫ్రిట్జ్ లాంగ్ ఆ భయాన్ని ఒక అదృశ్య పాత్రలాగా ఎలా మార్చారు, కంటికి కనిపించని భయాన్ని ఆయన తెరపైకి ఎలా తీసుకువచ్చారు అనేది అసలు పాయింట్. అదే ఈ సినిమా గొప్పతనం. వాస్తవాల కంటే భయం వేగంగా వ్యాపిస్తుంది అనే సైకాలజీని ఆయన తన సినిమాటిక్ టెక్నిక్స్ ద్వారా చాలా అద్భుతంగా పండించారు. ఫ్రిట్జ్ లాంగ్ వాడిన ప్రధాన ఆయుధం ఏంటంటే నిశ్శబ్దం. నిశ్శబ్దమాన్ అంటే డైలాగ్స్ ఉండవా? డైలాగ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే 1931 నాటికి సినిమాల్లో సౌండ్ అనేది ఇంకా కొత్తగానే పరిచయమవుతున్న రోజులవి. అప్పటికే వచ్చిన మూగ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు సౌండ్ డిజైన్ ద్వారా భయాన్ని ఎలా సృష్టించవచ్చో లాంగ్ చూపించారు. ఓ వావ్! అంటే అప్పట్లోనే సౌండ్ డిజైన్తో ఎక్స్పెరిమెంట్ చేశారన్నమాట. అవునండి. పీటర్ లోర్రే పోషించిన హ్యాన్స్ బెకర్ట్ అనే కిల్లర్ పాత్రను నేరుగా చూపించే కంటే ముందే ఆ కిల్లర్ చేసే ఒక చిన్న శబ్దాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ కిల్లర్ ఎప్పుడు నేరం చేయడానికి వెళ్లినా ఒక క్లాసికల్ ట్యూన్ను విజిల్ వేస్తూ ఉంటాడు. ఈ పద్ధతి వెనుకున్న సైకాలజీ నిజంగా చాలా భయంకరమైనది. దీన్నే మనం పావ్లోవ్ సిద్ధాంతం లేదా పావ్లోవియన్ కండిషనింగ్తో పోల్చవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా చెప్పారు. అంటే ఒక కుక్కకు గంట మోగినప్పుడల్లా ఆహారం పెడితే గంట మోగగానే దాని నోట్లో నీళ్లూరుతాయి కదా. అలాగే ప్రేక్షకులకు ఈ విజిల్ వినబడినప్పుడల్లా ఒక ప్రాణం పోతుందనే భయం మెదడులో ముద్రించుకుపోతుంది. అవునవును, తెరపై ఆ కిల్లర్ కనిపించకపోయినా కేవలం ఆ విజిల్ వినబడితే చాలు ప్రేక్షకుడు గుండె వేగం పెరుగుతుంది. ఆ టెక్నిక్ ఎంత బలంగా పనిచేస్తుందంటే ఆ విజిల్ ఆగిపోయినప్పుడు వచ్చే నిశ్శబ్దం మరింత భయంకరంగా మారుతుంది. నిజంగా మైండ్ బ్లాక్ అయ్యే టెక్నిక్ ఇది. అంతేకాదు, కిల్లర్ దాడి చేసే దృశ్యాన్ని దర్శకుడు ఎక్కడా నేరుగా చూపించడు. ఉదాహరణకు, ఒక సన్నివేశంలో కిల్లర్ తనుమీద బహుమతి ప్రకటించిన పోస్టర్ దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడు అతని ముఖాన్ని చూపించరు. మరేం చూపిస్తారు?
కేవలం ఆ పోస్టర్ మీద పడిన అతని నీడను మాత్రమే చూపిస్తారు. ఇది జర్మన్ ఎక్స్ప్రెషనిజం యొక్క ప్రభావం. కాంతి, చీకటిని ఉపయోగించి మనిషిలోని రాక్షసత్వాన్ని ప్రతీకాత్మకంగా చూపించడం అన్నమాట. అంటే ఆ రాక్షసాకారపు నీడ, ఆ నిశ్శబ్దం ఇవి రెండూ కలిసి భయానికి ఒక ప్రాణం పోస్తాయి గదా. తెరపై హింసను చూపించినప్పుడు బేసిగ్గా ప్రేక్షకుల మెదడు తనకు తానుగా అత్యంత భయంకరమైన దృశ్యాలను ఊహించుకుంటుంది. కరెక్ట్. దర్శకుడు చూపించేదానికంటే మన మెదడు ఊహించుకునేదే ఎప్పుడూ ప్రమాదకరంగా ఉంటుంది. రైట్. మన మెదడు ఊహించుకునే ఆ ప్రమాదమే మెల్లగా ఒక వ్యక్తి నుండి సమాజానికి వ్యాపిస్తుంది. ఒక చిన్న చీకటి గదిలో మొదలైన భయం బయట వీధుల్లోకి ఎలా ప్రవహిస్తుందో ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు కదా. అవును. ఇక్కడే మనం చర్చించాల్సిన అతి పెద్ద సామాజిక సమస్య వస్తుంది. అదే న్యాయం వర్సెస్ గుంపు భావన, అంటే జస్టిస్ వర్సెస్ మాబ్ రియాక్షన్. ఆహా. సమాజంలో భయం ఒక స్థాయికి చేరుకున్నప్పుడు ప్రజలు తమ వ్యక్తిగత విచక్షణను పూర్తిగా కోల్పోయి ఒక గుంపుగా ఎలా మారిపోతారో ఈ కథలో ఒక కీలకమైన మలుపు కదా ఇది. అవును. సమాజంలో ఒక నైతిక భయాందోళన, అదే మారల్ పానిక్ మొదలైనప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో లాంగ్ చాలా నిశితంగా పరిశీలించారు. కిల్లర్ ఎవరో తెలియని స్థితిలో ప్రతి ఒక్కరూ పక్కనున్నవారిని అనుమానించడం మొదలుపెడతారు. ఎవరి మీద పడితే వాళ్ల మీద అనుమానం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సినిమాలోకి ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుంది. ఒక సాధారణ వృద్ధుడు వీధిలో ఆడుకుంటున్న ఒక చిన్నారిని పిలిచి సమయం ఎంతయిందని అడుగుతాడు. అంతే. అది చూసిన చుట్టుపక్కల జనం అతని ఆ కిల్లరని నిర్ధారించేసుకుంటారు. ఓకే. కేవలం టైం అడిగినందుకా? అవును. కనీసం వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఆ వృద్ధుడి మీద దాడికి దిగుతారు. అక్కడ వ్యక్తులుగా ఆలోచించే సామర్థ్యం చచ్చిపోతోంది. గుంపుకు ఒకే ఒక లక్ష్యముంటుంది. తమ భయాన్ని పోగొట్టుకోవడానికి అప్పటికప్పుడు ఒక బలిపశువు దొరకాలి. ఇక్కడ నాకొక బలమైన సందేహం వస్తోంది. ఒక గుంపుగా ఏర్పడిన ఆ ప్రజల ప్రాథమిక ఉద్దేశ్యం తమ పిల్లలను కాపాడుకోవడమే కదా. తమ ప్రాణాలకు, కుటుంబాలకు రక్షణ కరువైనప్పుడు వారు ఆవేశంగానే స్పందిస్తారు. అంటే ఆ భయం సహజమే అంటారు? అవును. పోలీసులు ఆ కిల్లర్ను పట్టుకోవడంలో విఫలమవుతున్నప్పుడు ప్రజల్లో అసహనం పెరగడం సాధారణమే. అలాంటప్పుడు వారి రియాక్షన్ను పూర్తిగా తప్పుపట్టగలమా? ఈ ఆకస్మిక ప్రతిస్పందన మరియు అసలైన న్యాయం మధ్య ఉన్న సన్నని గీతను మనం ఎలా గుర్తించాలి? ఇది చాలా మంచి పాయింట్. వారి భయం సహజమైనదే కావచ్చు, కానీ వారి ఆకస్మిక ప్రతిస్పందన ఎప్పటికీ న్యాయం కాలేదు. గుంపుకు ముఖముండదు, చట్టబద్ధత ఉండదు, దానికి మించి బాధ్యత అంతకంటే ఉండదు. ఒక రకంగా గుంపుకు కళ్ళు కూడా ఉండవంటారు. ఖచ్చితంగా. గుంపులు వాస్తవాలను వదిలేసి ఉద్వేగాలకు ఎందుకు పెద్దపీట వేస్తాయంటే వారికి అప్పటికప్పుడు ఒక పరిష్కారం కావాలి. కాని న్యాయమనేది ఆధారాలు, విచారణ, నిష్పాక్షికత మీద ఆధారపడి ఉంటుంది. అంటే చట్టం ఒక వ్యక్తి నిర్దోషి అని నిరూపించుకునే అవకాశం ఇస్తుంది కదా. రైట్. కాని గుంపుకు కావలసింది విచారణ కాదు, కేవలం శిక్ష, ప్రతీకారం మాత్రమే. గుంపు ముందు ఎవరైనా నిలబడితే వాళ్ల వాయిస్ అస్సలు వినిపించదు. ఈ సినిమాలో మరొక ఇంట్రెస్టింగ్ కోణమేమిటంటే ఆ కిల్లర్ను పట్టుకోవడానికి కేవలం పోలీసులు మాత్రమే కాదు, నగరంలోని నేరస్తులు కూడా ఒక గుంపుగా మారుతారు. ఓ, ఈ పాయింట్ అసలు సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. నగరంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తుండటం వల్ల స్మగ్లర్లు, దొంగలు, ఇతర నేరస్తుల రోజువారీ వ్యాపారాలకు ఆటంకం కలుగుతుంది కదా. అవును. పోలీసుల గస్తీ ఎక్కువైతే వాళ్ల పనులు జరగవుగా. అదే. కాబట్టి ఆ నేరస్తుల ముఠా అంతా ఏకమై పోలీసుల కంటే ముందే తామే ఆ కిల్లర్ను పట్టుకోవాలని డిసైడ్ అవుతారు. ఇదెంత విడ్డూరం చూడండి. చట్టాన్నుల్లంఘించేవారు తమ స్వార్థం కోసం ఒక కిల్లర్ను పట్టుకోవడానికి న్యాయాధికారులుగా మారడం. ఈ ఐరోనీనే సినిమాను ఒక మాస్టర్ పీస్గా మార్చింది. ఒక పాడుబడిన డిస్టిలరీలో నేరస్తులందరూ కలిసి ఆ కిల్లర్ కోసం ఒక కంగారూ కోర్ట్ నిర్వహిస్తారు. కంగారూ కోర్ట్ అంటే చట్టబద్ధత లేని ఒక దొంగల పంచాయితీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. కిల్లర్ను పట్టుకుని ఒక నేలమాళిగలో బంధించి వందలాది మంది దొంగలు, హంతకులు, స్మగ్లర్లు అందరూ కలిసి అతనికి న్యాయమూర్తులుగా మారి శిక్ష ఖరారు చేయడానికి సిద్ధమవుతారు. ఈ సీన్ న్యాయ వ్యవస్థ యొక్క బలహీనతను, గుంపు మనస్తత్వం యొక్క అంధత్వాన్ని నగ్నంగా చూపిస్తుంది. నిజమే. వాళ్లు ఆ కిల్లర్ను చంపాలనుకుంటుంది పిల్లలను కాపాడటానికి కాదు, పోలీసుల దృష్టి తమ మీద పడకుండా తమ నేర సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి. ఇదెంత స్వార్థమో కదా. అవును. మోరల్గా చూస్తే వాళ్లు చేసేది కూడా తప్పే. ఇది నా దృష్టిలో ఒక అద్దాల గదిలాంటిది. సమాజం ఒక వ్యక్తిని రాక్షసుడిగా చూస్తోంది, కాని ఆ సమాజం లేదా ఆ నేరస్తుల గుంపు
తమ సొంత ప్రయోజనాల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొన్నప్పుడు ఆ గుంపు కూడా ఒక రాక్షసుల్లాగే ప్రవర్తిస్తుంది కదా. రైట్. కిల్లర్ చేసిన హత్యలకు ఈ గుంపు చేయబోయే మూకదాడికి మధ్య నైతికంగా ఏమైనా తేడా ఉందా అనిపిస్తోంది. అదే కదా. ఈ గందరగోళంలో అసలు తప్పు ఎవరిది అని నిర్ణయించడం కేవలం నలుపు తెలుపు రంగులను గుర్తించినంత సులభం కాదు. ఇందులో ఎన్నో గ్రే షేడ్స్ ఉన్నాయి. నిజానికి దర్శకుడు ప్రేక్షకులను సరిగ్గా ఇదే నైతిక సందిగ్ధంలో పడేస్తాడు. ఈ అండర్గ్రౌండ్ కోర్ట్ సన్నివేశంలో పీటర్ లోరే అద్భుతమైన నటన ద్వారా ఒక బలమైన వాదనను తెరపైకి తెస్తాడు. అతను తలను తాను డిఫెండ్ చేసుకుంటాడా? అవును. తన చుట్టూ ఉన్న నేరస్తులను చూసి అతనొక మాటంటాడు. మీరంతా మీ ఇష్టపూర్వకంగా నేరాలు చేస్తున్నారు. డబ్బు కోసమో లాభం కోసమో మీరు దొంగతనాలు చేస్తారు. మీకు మీ చర్యలపై నియంత్రణ ఉంది, కాని నాకు లేదు అంటాడు. అంటే ఇంటెన్షనల్గా చేయడం లేదంటాడా? అవును. నన్ను ఏదో ఒక అదృశ్య శక్తి నడిపిస్తోంది. నా లోపలున్న రాక్షసుడు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు అని చెప్తాడు. నేను చంపకుండా ఉండలేను, నామీద నాకు కంట్రోల్ లేదు అని వేదనగా అరుస్తాడు. వావ్! ఇక్కడే మానసిక ఒత్తిడి అంటే సైకలాజికల్ స్ట్రెస్ గురించి ఒక లోతైన చర్చకు ఆస్కారముందన్నమాట. అతను చేసేది ముమ్మాటికి ఘోరమైన నేరమే, అందులో ఎలాంటి సందేహం లేదు. అవును, నేరమే. కానీ అతను కూడా తన లోపలున్న మానసిక రుగ్మతకు బలైపోతున్నాడనిపించక మానదు కదా. ఇక్కడ దర్శకుడు అపరాధం అంటే గిల్ట్ అనేది ఎంత సంక్లిష్టమైనదో చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. కరెక్ట్గా పట్టుకున్నారు. ఒక పక్క తమ స్వార్థం కోసం తెలివిగా నేరాలు చేసే ముఠా, మరోపక్క తనను తాను నియంత్రించుకోలేని ఒక మానసిక రోగి. ఈ ఇద్దరిలో అసలు ఎవరు ఎక్కువ ప్రమాదకరం? ఈ మానసిక రోగికి వైద్యమందించాలా లేక గుంపు చేతిలో అమానుషంగా చంపేయాలా? ఈ ప్రశ్నే ప్రేక్షకుణ్ణి పూర్తిగా కుదిపేస్తోంది. ఒక వ్యక్తి మానసిక స్థిమితం లేక నేరం చేస్తే అతనికి శిక్ష పడాలా లేక చికిత్స అవసరమా అన్నది అప్పటి జర్మనీలో ఒక పెద్ద చర్చనీయాంశం. ఇది చాలా డీప్ కాన్సెప్ట్. దీనికి తోడు ఈ సినిమాలో ఫ్రిట్జ్లాంగ్ వాడిన అర్బన్ ఫ్రేమింగ్ టెక్నిక్ ఈ మానసిక ఒత్తిడికి ఒక దృశ్య రూపమిస్తుంది. మీరు కెమెరా కోణాలు గమనిస్తే నగరంలోని ఇరుకైన వీధులు, చీకటి సందులు, ఎత్తైన భవనాలతో మనుషులను ఒక పెద్ద బోనులో బంధించినట్లుగా చూపిస్తారు. అంటే ఆ సిటీ అంతా ఒక్క జైల్లాగా కనిపిస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అది కేవలం భౌతికమైన బోను కాదు. ఆ కిల్లర్ తన సొంత మానసిక రుగ్మతలో ఎలా బందీ అయ్యాడో అలాగే ఆ సమాజం కూడా తమ భయం మరియు పారానోయాలో ఎలా బందీ అయిపోయారో ఈ దృశ్యాలు సూచిస్తాయి. అంటే సమాజం ఎదుర్కొనే అంతర్గత మానసిక ఒత్తిడిని ఆ కెమెరా యాంగిల్స్ బేసిక్గా ప్రతిబింబిస్తాయి గదా. ప్రతి ఒక్కరూ ఒక అదృశ్యమైన ఒత్తిడికి లోనవుతున్నారు. అవునవును. ఒకవైపు ఎప్పుడేం జరుగుతుందో అన్న ప్రాణభయం, మరోవైపు పక్కవాడిని కూడా నమ్మలేని స్థితి. ఇలాంటి ఒత్తిడి మనిషిలోని క్రూరత్వాన్ని వెలికితీస్తుంది అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరైతే తమను తాము అత్యంత నాగరికులుగా భావిస్తారో వారే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అత్యంత అనాగరికులుగా ఎలా మారతారో ఈ సినిమా బలంగా ప్రశ్నిస్తోంది. అందుకే ఇది సినిమా చరిత్రలో ఒక గొప్ప పాఠమని చెప్పొచ్చు. లాంగ్ ఒక అద్దాన్ని సమాజం ముందుంచి బయట ఎక్కడో ఉన్న కిల్లర్ గురించి మాత్రమే కాదు, మనలో నిద్రపోతున్న ఆ గుంపు మనస్తత్వం గురించి కూడా మనం భయపడాలి అని హెచ్చరించారు. నిజమే కదా. అవును, గుంపుకు తార్కిక ఆలోచన ఉండదు, కేవలం భావోద్వేగాల ఉప్పెన మాత్రమే ఉంటుంది. ఒకసారి ఆ ఉప్పెన మొదలైతే అది అమాయకులను, చట్టాన్ని, నైతికతను అన్నింటినీ తుడిచిపెట్టేస్తుంది. రైట్. ఈ అద్భుతమైన విశ్లేషణను ఒకసారి మనం క్రోడీకరించుకుంటే 1931లో వచ్చిన ఈ చిత్రం ఈనాటికి ఎందుకింత కీలకంగా ఉందో మనకు బాగా అర్థమవుతోంది. అవును, చాలా లెసన్స్ ఉన్నాయి ఇందులో. ముందుగా భయమనేది వాస్తవాల కంటే ఎప్పుడూ ముందుగానే పరుగెడుతుంది. ఆ విజిల్ శబ్దం, ఆ నీడ ఎలాగైతే భయాన్ని సృష్టించాయో అలాగే ఆధారాలు లేని అనుమానాలు సమాజాన్ని వణికిస్తాయి. కరెక్ట్. రెండవ పాయింట్ ఏంటంటే భయానికి గురైన సమాజం ఆలోచించడం మానేస్తోంది. ఆ అమాయకుడైన వృద్ధుడిపై జరిగిన దాడే దీనికి నిదర్శనం. అవును. ఇక మూడవది చట్టంపై నమ్మకం కోల్పోయినప్పుడు లేదా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మన న్యాయ వ్యవస్థ బలహీనపడుతుంది. అప్పుడే నేరస్తులు సైతం తమ స్వార్థం కోసం కంగారుకోట్లు నిర్వహించి న్యాయాధికారులుగా చలామణి అయ్యే ప్రమాదముంటుంది. ఇక ఆఖరి పాయింట్ ఏంటంటే అపరాధం వెనుక దాగి ఉన్న నైతిక సంక్లిష్టత. కిల్లర్ యొక్క మానసిక రుగ్మతకు, గుంపు యొక్క ఆవేశానికి మధ్య ఉన్న రేఖ ఎంత పల్చటిదో మనం గమనించాం కదా. నిజంగా ఇవన్నీ వింటుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ అంశాలన్నీ ప్రతి కాలంలోనూ మనుషులు చవిచూసేవే. మనం నాగరికులం అని చెప్పుకునేది ఎంత సులభమో
భయం అనే ఒకే ఒక్క ఉద్వేగం ముందు ఆ నాగరికత ఎంత త్వరగా కాలిపోతుందో మనం చరిత్రలో ఎన్నోసార్లు చూశాం. చట్టం, న్యాయం అనేవి ప్రశాంతమైన సమయాల్లో బాగానే పనిచేస్తాయి. కానీ విపత్కర పరిస్థితుల్లోనే అసలు రంగు బయటపడుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. భయం